హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ రోజు కర్తల్ మండలంలోని కేజీపీవి గురుకుల పాఠశాల భవనం ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న పలువురు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను అడ్డుకుంటారని భయంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సజావుగా సాగనివ్వరని నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కర్తల్ మండల నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఇదే ప్రజాస్వామ్యమా లేక కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యమా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజా గొంతుకలను నొక్కాలని చూస్తే సహించలేమన్నారు. ఇలా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం వల్ల నిజాలను అణిచివేయలేరని, ఈ ప్రజాస్వామిక రాజ్యంలో ఎవరు భయపడరని తెలిపారు. ఇలా అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియకుండా చేయలేరని బీఆర్ఎస్ నాయకులు ప్రజల మధ్య ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. అవునండి, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎవరికి అరెస్ట్ చేయమని చెప్పాం, ఎవరికైనా చేయమని చెప్పాము. మేము 10 సంవత్సరాలు కీలక పాత్ర పోషించిన మండలంలో 10 సంవత్సరాలు మేము గవర్నమెంట్ లో ఉన్నాము. మేము ఎవరికైనా అరెస్ట్ చేయమని చెప్పాము. ప్రభుత్వాలకు పనిచేస్తారు, ప్రభుత్వాలు కాదు, మాకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది రీజన్ కావాలండి. మాకు రీజన్ లేకుండా అయితే అరెస్ట్ కావాలి. మా పై అధికారుల ఆదేశాల మేరకు రీజన్ ఏంది, దేనికోసం మేమేం చేయబోతున్నామని? మేమేమన్నా రౌడీలమా లేకపోతే ముఖ్యమైన ఏమన్నా తప్పు చేసినామా? రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలోని గోపీనగర్ మసీదులో ఘనంగా పీర్ల పండుగ ఉత్సవాలను హిందూ ముస్లిం సోదరులు ఐకమత్యంతో జరుపుకుంటున్నారు. అందరూ కలిసి అలావ్ ఆడుతూ పురవీధుల గుండా పీర్లతో తిరుగుతూ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ ఇంటి దగ్గర కార్యకర్తల ఉద్రిక్తత. బీఆర్ఎస్ కార్యకర్తలను, అభిమానులను అమానుషంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్టుతో మార్పు అంటే ఇదేనా? ప్రజాపాలనలో ఇబ్బందులకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తుందని అడుగుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిని, అన్యాయాన్ని అడ్డుకునే వారిని అరెస్టు చేసి ప్రజా గొంతుకలను నొక్కిస్తున్నారని మండిపడ్డారు. మీకు నిజంగా పాలన చేతనైతే రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను వెంబడి పరిష్కరించండి. అదే విధంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. అంతేకాని అక్రమ అరెస్టు చేసి ఒక అరెస్టుతో ఉద్యమాన్ని ఆపలేరని జెడ్పీటీసీ దశరథ్ నాయక్ హెచ్చరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.